దివ్యవాణి టీవీ ఛానల్ యువసత్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాడు యువసత్తు కార్యక్రమంలో ప్రధాన అంశం దైవ పిలుపు. మీరందరూ కూడా దేవునికి సేవ చేయాలని, మీ తల్లిదండ్రులను వీడి, మీ కుటుంబ సభ్యులను వీడి, సెక్యులర్ స్టడీస్ కాకుండా మటకన్య జీవితాన్ని జీవించాలని, దేవుని సేవలో తన్మయం పొందాలని మీరందరూ కూడా కాన్వెంట్లో చేరారు. ఈరోజు మీరందరూ కూడా మా దివ్యవాణి ప్రేక్షకులతో మీ అనుభవాలు పంచుకోవాలని, దైవ పిలుపుని మీరు ఎలా స్వీకరించారని, ఈ దైవ పిలుపు ద్వారా మీరు దేవునికి ప్రజలకు ఎలా సేవ చేయాలని కలగంటున్నారని, ఈ దైవ పిలుపుని మీరు అందుకోవడానికి మీకు ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవితాల గురించి మీరు మా దివ్యవాణి ప్రేక్షకులతో, మరి ముఖ్యంగా దైవ పిలుపుని అందుకోవాలని కలలుగంటున్న యువతకు మీరు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా మరి ఒకసారి ఈ యువసత్తు కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. దైవ పిలుపు అంటే ఏంటిది? దేవుడు తాను ప్రేమించిన వారిని అన్ని ఆపదల నుండి రక్షించి వారిని తన వెంట నడిచే శక్తినిస్తాడు. దానినే దైవ పిలుపు అంటారు. దేవుడు తాను ప్రేమించి ఎన్నుకొనిన వారిని అన్ని ఆపదల నుండి దేవుడు తాను ప్రేమించి ఎన్నుకున్న వారిని సకల ఆపదల నుండి కాపాడి సంరక్షిస్తాడు కనుక దానిని దైవ పిలుపు అంటావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నెక్స్ట్, God calls us to be with him and to be sent out to proclaim the good news of the Lord and to cast out demons. సో దేవునితో ఉంటూ ఆయనతో ఆయన చేత పంపబడుతూ దైవరాజ్యాన్ని విస్తరింప చేయడమే దైవ పిలుపు. వెరీ గుడ్ ఆన్సర్. Vocation is a divine gift from God, and vocation means the one who is searching for God. God is calling them to experience him in religious life. సో దైవ పిలుపు అనేది దేవుడి యొక్క పవిత్రమైన వరమని, దేవుని కనుగొన్న దేవుని నలుగురికి పంచడం అనేది చక్కటి అదృష్టం. వెరీ గుడ్ ఆన్సర్. కృపా కృపా నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు నాపై ప్రేమ, కురిపావు నాపై కృపను, జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. దైవ పిలుపు అనేది నా ప్రకారము దేవుడు నేను పుట్టక ముందే నా తల్లి గర్భంలో నన్ను సృష్టించి తన కొరకు ఎన్నుకొని నన్ను పోషిస్తూ కాపాడుతూ వచ్చి నా ద్వారా తన ప్రజలకు నన్ను ఒక ప్రవక్తగా వాడుకుంటూ తన మంచి మాటల్ని చెప్పడానికి నన్ను ఉపయోగిస్తున్నాడు. దైవ పిలుపు అనేది దేవుడు మనకిచ్చే ప్రశస్తమైన వరము. వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. సో వెరీ గుడ్ ఆన్సర్. గట్టిగా చప్పట్లు తగిలించుదా. సో దైవ పిలుపు అనేది చాలా పవిత్రంగా బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డది. యెషయా ప్రవక్త చెప్పినట్టుగా తల్లి గర్భమున మనము రూపొందించక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. సో గాడ్ హ్యాస్ గట్ బ్యూటిఫుల్ ప్లాన్ అబౌట్ అస్. అసలు మనల్ని పుట్టక మునికే సపరేట్గా ఈ వ్యక్తి నా దైవరాజ్య నిర్మాణం కోసం, ఈ వ్యక్తి స్వార్థ పరిచర్య కోసం, ఈ వ్యక్తి నా కోసం, నా ప్రజల కోసం జీవించాలని కొంతమంది వ్యక్తులను తల్లి గర్భమున రూపొందింక మునిపే ఆయన ఎన్నుకొని తన సేవకులుగా జీవించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆ చక్కటి మాటలు చెప్పినందుకు. అండ్ నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు కదా దేవుడు నువ్వు ఎన్నుకున్నాడని. గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో దైవ పిలుపు అనేది దేవుడిచ్చిన పవిత్రమైనటువంటి వరమని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనందరినీ కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా దైవ పిలుపు అనేది దేవుడు ఎందుకు నేను ఎన్నుకున్నాడు?
దైవ పిలుపు అనేది అర్హత లేని మనకు దేవుడి కరుణ వలన కల్పించే ఒక భాగ్యం. తన యొక్క ప్రజలకు అర్హత లేకపోయినప్పటికీ మన ద్వారా తన ప్రజలను ఇంకా తన దగ్గరికి ప్రభు చేర్చుకోవాలనే ఒక కోరికయే దైవ పిలుపు. వెరీ గుడ్. అయోగ్యులమైన మనకు తనకు తన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని దైవ పిలుపు ద్వారా మనం అందరం ఎన్నుకుంటున్నామని చక్కటి మాట చెప్పినందుకు గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. సో మనమందరం కూడా అయోగ్యులమే. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అయోగ్యులను దేవుడు ఎన్నుకొని యోగ్యులుగా చేసి వాళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి క్రియలను దేవుడు చేయగలిగాడు. మోసేయుడు ద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చగలిగాడు దేవుడు. బండను కొడితే జీవజలం వచ్చింది. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నాను దేవుడు కురిపించగలిగాడు. వీళ్ళందరూ కూడా ఆ పాప చెప్పినట్లుగా అయోగ్యుడు. మోసేయుడు అయోగ్యుడు, నత్తివాడు, హంతకుడు, హత్య చేసిన వాడు, గొర్రెలు కాసుకునే సామాన్యుడు. కానీ దేవుడు ఆయన ద్వారా ఇజ్రాయేలు ప్రజలను పాలు తేనెలు కానటువంటి ప్రాంతానికి నడిపించేటువంటి నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పిలుపు. సో మనమందరం కూడా తప్పకుండా దైవ పిలుపుని ప్రేమతో స్వీకరించాలి. దైవరాజ్య నిర్మాణానికి మనమందరం కూడా కంకణం కట్టుకోవాలి. దైవ పిలుపు అనగా దేవుల్లో జీవించడము, దేవుణ్ణి ఇంకోళ్ళకి ఇవ్వడము. సో దైవ పిలుపు అనగా దేవునిలో జీవించడం, దేవుణ్ణి ఇంకొకరికి ఇవ్వడము. సో దేవుణ్ణి ఇతరులకు పంచడం. సో వెరీ గుడ్ ఆన్సర్. గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. Vocation is a divine gift from God. God himself takes initiative to call a particular person in this world. So those are watching this channel, I am requesting you that vocation is a very, very precious thing, precious gift from God. Everybody won't get, only few will get. When you inspire, please come and join congregation. వెరీ గుడ్. Congregation. సో థ్యాంక్ యూ. చక్కటి సమాధానం చెప్పినందుకు. ఇట్స్ గాడ్స్ ఇనిషియేటివ్. దైవ పిలుపు అనేది దేవుడే స్వయంగా తనకు నచ్చిన వారిని ఎన్నిక చేసుకోవడమే దైవ పిలుపు. అవునా కదా? సో మీ ఊళ్ళో అనేక మంది అమ్మాయిలు ఉన్నారు, కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఇష్టం. మీ వీధిలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం. సో దేవుడికి ఎవరిని ఎన్నుకోవాలనో, ఎవరి ద్వారా తన దైవరాజ్య నిర్మాణాన్ని తలపెట్టాలనో, ఎవరి ద్వారా తన సువార్తను ప్రజలకు అందించాలన్నది దేవుడే స్వయంగా నిర్ణయించుకొని వారిని ప్రత్యేక విధంగా ఎన్నుకొని వారిని సంరక్షిస్తూ వారి ద్వారా తను అనుకున్నటువంటి పనిని నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు. ఆదిలో నుండి ఈరోజు వరకు కూడా తన చిత్తమే నెరవేరుతూ ఉంది. ఇంకా దైవ పిలుపు అంటే, దైవ పిలుపు అంటే దేవుని నుండి మన జీవితాలకు వచ్చే ఒక గొప్ప ఆశీర్వాదం. ఆ యొక్క ఆశీర్వాదం దైవ పిలుపును అందుకున్న వారికే కాకుండా అందుకున్న వారి కుటుంబాలకు కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని దేవుడు బైబిల్లో చెప్తున్నాడు. అందుకు నేను ఈ టీవీ చూస్తున్న మీ అందరికీ చెప్తున్నాను, మీ యొక్క కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలంటే మీ యొక్క కుటుంబం నుంచి ఒకరిని ఆ దేవుని సేవకు అంకితం చేసినప్పుడే ఆ యొక్క దేవుని ఆశీర్వాదాలు మీ యొక్క కుటుంబంలో ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో అభినందించడం. చాలా చక్కటి పాయింట్ చెప్పారు. దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు మన కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదాలు. అంతేకాకుండా మీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీ బిడ్డలని దైవ సేవకే పంపించండి అని చక్కటి సందేశాన్ని మన దివ్యవాణి ప్రేక్షకులు అందించినందుకు చాలా వందనాలు. దైవ పిలుపు అంటే దేవుని యొక్క బహుమానం. అది ఎట్లా వస్తుందో తెలియదు, కానీ నా జీవితంలో దేవుడు ఎలా ఇచ్చారంటే అది బహుమానం. నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను హాస్పిటల్లో చేర్చారు. వైద్యులు చెప్పారు నేను చనిపోతానని. మా అమ్మ వచ్చి ఇక్కడ ప్రేమగిరి మాత దగ్గర వచ్చి ప్రేయర్ చేసింది. నా బిడ్డ ఒకవేళ బతుకుతే నా బిడ్డని నీ సేవకు అంకితం చేస్తానని చెప్పింది. అప్పుడు నాకు జీవం వచ్చింది. మా అమ్మ చెప్పేది ఎప్పుడు,
నువ్వు దేవుని సేవకు అంకితం కావాలని. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నేను చెప్పేదాన్ని మా మమ్మీకి, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, నేను డ్యాన్స్కి వెళ్తాను, నేను సిస్టర్కి వెళ్ళానని చెప్పేదాన్ని. మా అమ్మ చెప్పేది. ఎప్పుడైతే నేను ప్రేమగిరి రిట్రీట్కి వచ్చినప్పుడు ఫాదర్స్ చెప్పేవాళ్ళు దేవుని గురించి, పునీతుల గురించి వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ వల్ల నేను కానీ వాళ్ళ ఫాదర్స్ లాగా మంచిగా ప్రీచ్ చేయాలి, నీ సిస్టర్ లాగా రోగులకు ఎట్లా సేవ చేస్తున్నారో నేను కానీ వాళ్ళలాగా సేవ చేయాలని కోరుకున్నాను. ఏం పేరమ్మా మీ పేరు? మోనిక. సో నీకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు నీ తల్లి ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ అమ్మగారు దేవునికి సమర్పించుకొని నా బిడ్డను బ్రతికిస్తే దైవ సేవకు పంపిస్తానని మొక్కోవటం, దేవుడు నేను ఎన్నుకున్నాడు కనుక నీకు జీవాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు కాన్వెంట్లో చేరి మాకందరికీ మంచి చక్కటి ఆదర్శమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చావు. మరోసారి అందరం గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. సో మీరందరూ కూడా దైవ పిలుపు గురించి చక్కగా మా దివ్యమైన ప్రేక్షకులతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. దైవ పిలుపు గురించి తెలియపరచడమే కాకుండా ఆ పిలుపుని మీరు అందుకొని మీ కుటుంబ సభ్యులందరినీ కూడా విడిచిపెట్టి మఠవాస జీవితానికే మీరందరూ వచ్చినందుకు నిజంగా దేవుడు మీ ద్వారా, మీ పరిచర్య ద్వారా, మీ యొక్క సేవ ద్వారా మన దైవ సంఘాలను దీవిస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనమందరం చిన్న బ్రేక్ తీసుకుందాం. తర్వాత మనం ఈ దైవ పిలుపు మీరు ఎలా స్వీకరించారు అంశం గురించి మాట్లాడుకుందాం.